బాడీకి కొంచెం ఆసనాలు సాధన ఇచ్చారు. అంటే క్రియల ద్వారా శుద్ధీకరణ, తర్వాత ప్రాణాయామ ఆసనాల ద్వారా శరీర దృఢత్వము, పటుత్వము, తర్వాత ప్రాణాయామం చేయాలి. రిలాక్స్ అయిపోయి ఆసనాలు అయిపోయింది, శవాసన అయిపోయినాం, రిలాక్స్ చేసేసాము. అప్పుడు మళ్ళీ తిరిగి కూర్చొని ప్రాణాయామం చేయాలి. అక్కడ స్టార్ట్ అవుతుంది అసలు సాధన. మైండ్ని అంటే మైండ్ అంటే సింపుల్ గుర్తా మైండ్ అని చెప్పుకుంటే అంతఃకరణము అంటారు ఇక్కడ. ఈ అంతఃకరణాన్ని ఏమేమి వస్తాయి? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ 4 కలిపితే అంతఃకరణం. సో వీటిని స్టెబిలైజ్ చేసుకోవడానికి ప్రాణాయామం అంటే ప్రాణశక్తి వీటి ద్వారా ఎక్కువ ఖర్చు అవుతుంది. శరీరంకి అంత సులభంగా పని ఏర్పడుతుంది. ఈ లోపల ఈ 4 ఉంటాయి చూసారా, ఇవే పని పెడతాయి శరీరానికి. ఏ పని పెడతాయి శరీరానికి అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, రైట్, చిత్తం, ఈ 4 సెన్సర్ ఆర్గన్స్. సో ఈ 4 మనల్ని పని చేస్తాయి శరీరంతో. ఈ 4కి పని పెట్టేది ఏంటంటే ఆత్మ తన లక్ష్యాన్ని ఒకటి ఏర్పరచుకుని ఉంటుంది కాబట్టి. ఓకే, ఆ లక్ష్యం బట్టే, ఆ సంకల్పాన్ని బట్టే అంతఃకరణం పనిచేస్తూ పోతూ ఉంటుంది. లేదు ఏ సంకల్పం లేదు, నాకు ఎయిమ్స్ లేదు, గోల్స్ లేవు అనుకున్న వాళ్ళకి కూడా పూర్వజన్మ వాసనల వల్ల ఆ పనులు చేసుకుంటూ వచ్చేస్తుంటారు. ఆటోమేటిక్ బేసికల్ డిఫాల్ట్ చేసేస్తుంటారు ఇది. సో ప్రాణాయామ సాధన ఆసనాలు అయిపోయిన తర్వాత చేసుకోవాలి. తర్వాత మెడిటేషన్ చేసుకోవాలి కొద్దిసేపు. ధ్యాన సాధన అప్పుడు చేయాలి. అంటే మనము ధ్యాన చేయక ముందు ఎన్ని రకాల సాధనలు చేయాలో చూడండి. ఫస్ట్ స్ట్రెచ్ చేయాలి బాడీని, తర్వాత స్ట్రెచ్ చేసి రిలాక్స్ ఇచ్చి క్రియా ప్రాణాయామాలు చేయాలి. క్రియా ప్రాణాయామాలు అంటారు. కపాలభాతి భస్త్రిక కమ్స్ అంటారు క్రియా ప్రాణాయామస్. సో ఇట్ విల్ క్లీన్సస్ ద సిస్టమ్, టోటాలిటీ క్లీన్సింగ్. నెక్స్ట్ అండ్ ఆసనాస్, స్ట్రాంగ్ బాడీ, స్టడీ బాడీ. తర్వాత ప్రాణాయామం, సో మైండ్ కంట్రోల్ అండ్ బాడీ కంట్రోల్. తర్వాత వైబ్రెంట్గా పవర్ పెంచుకోవడానికి ప్రాణశక్తి నిల్వలు, అంటే ఆక్సిజన్ పాళ్ళు అంటారు చూసారు మనకి, ఆ సాచురేషన్ లిమిట్, అట్లాగా అలాంటి యోగ పరిభాషలు చేస్తే ప్రాణశక్తి నిల్వలు అమోఘంగా దాచిపెట్టుకోవాలి, స్టాక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అప్పుడు మెడిటేషన్. ఇలా స్టాక్ చేసి పెట్టుకోవడం ద్వారా మనము అన్ఫ్లిక్కరింగ్ మైండ్, అంటే అన్ఫ్లిక్కరింగ్ అంటే ఈ జనరల్ లైఫ్ సంబంధించింది ఆశ, అత్యాశ, నిరాశ, ఇవన్నిటి నుంచి బయటపడతాం మనం. అది మెయిన్. సో అది కావాలి. ఆశ నిరాశల మీద బ్యాలెన్సింగ్ అని ఈ జీవితం నడుస్తుంటుంది మనిషి. సో ప్రాణాయామం